నాయకత్వాన్ని ఆకర్షితులై ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి మాజీ కౌన్సిలర్ భూమగౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాధాంజలి గారు గారికి, అలాగే పెద్దలు మాజీ చైర్మన్ గిరినాగభూషణం గారికి, అలాగే గణేష్ నగర్ మన్సూర్ రెడ్డి గారికి, అలాగే మన భూమగౌడ అన్న గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన జీవనన్న గారిని రాబోయే లోక్సభ ఎలక్షన్లో మంచి మెజారిటీతోని గెలిపించాల్సిందిగా మన గణేష్ నగర్ అండ్ ఆర్రెడ్డి నగర్ వాసులందరికీ కోరుచున్నాము. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్సీ జీవరెడ్డి గారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలకి అందరికీ గణేష్ నగర్ కాలనీ వాసులతో వెల్కమ్ చెప్తున్నాము. ఇంతకుముందు చిన్న పొరపాటు జరిగిపోయింది. అప్పుడు అందరూ అన్నను చెప్పలేకపోతున్నాము, అప్పుడు మీరు ఓడిపోయారు. ఇప్పటికైనా మా తప్పు సర్దిద్దుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మేరతో గెలిపించాలని సమగ్రంగా కోరుతున్నాను. మరియు అన్న చెప్పినట్టు ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితము జీవన్ సార్ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. ప్రజలకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన సందర్భంగా మరి మా జీవన్ రెడ్డి సార్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు చాలా మంది పేదలకు ఆయన దేవుడు, జనదేవుడు, పేదల ప్రజలకు జనదేవుడు మన జీవన్ రెడ్డి సారు. ఏనాడైనా ఆనాడైనా అందరము కాంగ్రెస్ ఉన్న వాళ్ళమే. ఏదో తెలియక తప్పు చేసినట్టు నువ్వు టీఆర్ఎస్ పార్టీ పోయి చాలా అది తప్పు చేసినట్టు అయిపోయింది. కాబట్టి కన్న తల్లి మన అన్ని సూన్యామ్మ ఇందిరాగాంధీ అప్పటి నుండి కూడా మనం చాలా పేదవారికి భూములు ఇచ్చి ఇండ్లు కట్టించిన కన్న తల్లి మన జీవనమ్మ నాయకత్వాలే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జీవనన్న నాయకత్వం, జీవనన్న నాయకత్వం. అధ్యక్షుడు గారికి, మాకు కాంగ్రెస్ హయాంలో పూర్తి న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మొన్న కూడా మాకు 21% ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. 10 సంవత్సరాలు వేదన అనుభవించడం మేము సకల జిల్లా సమ్మె ఏం చేయబట్టి బాగా జరిగింది. అయినా మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా మాకు ఇచ్చేయలేదు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు అంత ఆదుకున్నది. ఇక్కడి నుంచి కూడా మేము ఆర్టీసీ కార్మికులు అందరము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో మేము మంచి ప్రజలకు అవకాశం ఇచ్చిన ప్రజలకు. ఈరోజు మన 8వ వార్డు మొత్తం ప్రజలకు జీవనన్న గారు చేసిన సందర్భంగా జీవనన్న గారికి ధన్యవాదాలు. మరియు ఈ 8వ వార్డు కార్మిక ప్రజలు మరియు అందరికీ ధన్యవాదాలు. కానీ రాబోయే రోజుల్లో నిరంతరం పట్టణంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతూ తను 24 గంటలు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న గొప్ప వ్యక్తి ఎవరంటే జీవనన్న అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు వెనుక పడేసుకోవడం మన దురదృష్టకరం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం జగిత్యాల ఉన్నటువంటి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి. పనికిరాని వాళ్ళని చేసుకుని కాకుండా ఈరోజు పనికొచ్చే వ్యక్తి మనం ముందుకు తెచ్చుకొని ఈరోజు రాబోయే రోజుల్లో అన్న జీవనన్న గారిని అత్యధిక మెజారిటీతోని పార్లమెంటుకు గెలిపించుకొని మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఎన్ని సమస్యలు ఉన్నాయని తీర్చే ఏకైక వ్యక్తి ఎవరు అంటే జీవనన్న చెప్పక తప్ప అది గమనించండి. ఈరోజు మన 8వ వార్డులో
కార్మికుల సోదరులు ఎక్కువ ఉంటారు. వారికి ప్రతి నిత్యం ఎటువంటి ఆపద ఉన్నా అని జీవనన్న ముందుండి ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క నిత్యం పనిచేసే వ్యక్తి జీవనన్ననే 24 గంటలు 24 hours ఏ అవసరం ఉన్నా అని ఏ ఒక్క లీడర్ వచ్చినా రాకున్నా అని మీరు ఒక్కరు వెళ్ళండి ఇంటి దగ్గర బాజాబ్తా నిలబడి మీకు ఏం అవసరం ఉందామని చెప్పి పనిచేసే వ్యక్తి గొప్ప వ్యక్తి జీవనన్న. అది తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కూడా జీవనన్న పేరు మోగుతుండే. అది మన దురదృష్టకరం. కానీ ఈ రోజు ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా జీవనాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. భూమాగౌడ్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా తిరిగి వాళ్ళ పాత ఇంటికి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి పనులు జరిగినాయో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మళ్ళీ తర్వాత అయినట్టయితే ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కాబట్టి అప్పుడు జరిగిన డెవలప్మెంట్ జరిగింది. ఇప్పటికీ వాటర్ ప్రాంతం కొరకు ఇంకా తిరుగుతూనే ఉన్నది. రోజు నిర్వహిస్తున్నాం. మొన్ననే సార్ గెలిచినట్టయితే ఈసారి మంత్రి హోదాలు ఇక్కడ కూర్చుంటుండే. మనం చేసిన తప్పుకి ఇలా 680 వస్తుంది. కనీసం ఇప్పుడైనా సార్కు మంత్రి పదవి వస్తుంది. కాబట్టి ఇదివరకు జరిగినట్టు మోసం మళ్ళా జరగకుండా అందరూ ఏకతాటిపై ఉండి సంథింగ్ మెజార్టీతో సాని గెలిపించాలని కోరుతూ తీసుకుంటున్నాం. జై హింద్. రైతు బాంధవుడి ప్రజల బాంధవుడి శ్రీ శివారెడ్డి గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిజన ఆభూషణ్ గారు మరియు మిగతా అందరికీ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చెప్తూ, ఈరోజు నేను ఒక తప్పు చేసినాను. నేను టీఆర్ఎస్ పార్టీపై అది ఆ పరిస్థితి ఏందో అక్కడ ఉన్న వ్యవస్థ ఏందో చూసి నాకు ఇక్కడ జీవన్ రెడ్డి గారే నాయకత్వే వచ్చి మళ్ళీ ఇంతకుముందు కూడా 2 సార్లు నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి వాడకట్టు గెలిపించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. కనీసం వాళ్ళకపోతే మందలించేవారు కూడా లేరు మనకు. అటువంటి పరిస్థితులు ఉండలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంగా మన వాడకట్టు కానీ మన ఇతర ప్రజలు కానీ ఇతర వాడకట్లు అందరూ కూడా కానీ వారు అందరూ పనిచేయాలని కోరుకుంటూ దానికి ప్రాతినిధ్యం వహించారు. మరి వారు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహింపచేసి ఇందులో పాల్గొంటున్నటువంటి మిత్రులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి రామకృష్ణం గారు, స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి మధుసూదన్ రెడ్డి గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమతా శ్రీనివాస్ గారు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు టీవీ సూర్యం గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం. సూర్యం గారు, మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మిత్రులు మాజీ కౌన్సిలర్ అడ్వాల లక్ష్మణ్ గారు, ఇందులో పాల్గొంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, యువ మిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా ఎందరో ఉత్సాహం చూస్తుంటే ఇది కేవలం 8వ వార్డుకు సంబంధించినటువంటి ఒక సమావేశంగా కాక మరి జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి ఒక సమావేశంగా కనిపిస్తుందమ్మా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మన ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించినటువంటి సౌకర్యాలు చేయటంలో మరి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి భావించింది. 2 పర్యాయాలు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. 2014 కానీ 18 కానీ దాదాపు దశాబ్ద కాలం పాలనలో ఏదైతుందో అటు గ్రామీణ ప్రాంతమే కానీ ఇటు పట్టణ ప్రాంతమే కానీ సదుపాయాల కల్పనలో ఏదైతుందో మరి ఏమైనటువంటి చర్యలు చేపట్టకపోగా మరి ఇవాళకి కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి సౌకర్యాలు మాత్రమే కొనసాగబడతారు. ఇప్పుడు త్రాగునీటికి సంబంధించి ఏదైతుందో ప్రధానంగా భగీరథ అనేటువంటి కార్యక్రమాన్ని తెరపైకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ భగీరథ కార్యక్రమం ఏదైతుందో వాళ్ళు ఆశించిన మేరకు ఫలితం ఇవ్వకుండా
నీరు సరఫరా సక్రమంగా లేక ఇవన్నీ కూడా వినియోగదారులు ఇబ్బంది పడుతుందమ్మా. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో మనం కల్పించినటువంటి ఒక పైప్ లైన్ కానీ ట్యాక్స్ కానీ వాటితో సరే వల్ల మనం ఆశించిన ఫల పొందలేని పరిస్థితులలో మార్పు కోరిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది సమయంలో చెప్పట్లేదు. ముఖ్యంగా మహిళా సంక్షేమాన్ని ప్రధానంగా భావించి, ఎందుకంటే సమాజంలో 50% పై ఆడబిడ్డలు ఉంటారు. ఏ కుటుంబమే కానీ ఆ కుటుంబ ఇల్లాలు ఆ మహాలక్ష్మి ఆ ఇంటిని సాగే బాధ్యత వారిపై ఉంటుందమ్మని చెప్పండి. కాబట్టి మనం బుడజంగల కాలనీ ఉదాహరణ తీసుకుంటామా, వీళ్ళ మగవాడు ఏదైతుందో రోజు పొద్దులేసి కూలిపోతే, మా ఆడబిడ్డలు ఏదైతుందో వ్యాపారం చేస్తూ కుర్చీల వ్యాపారమే కానీ ప్లాస్టిక్ గూడ్సే కానీ ప్రతి ఆడబిడ్డ ఏదైతుందో ఏదో విధంగా కుటుంబాన్ని పోషించడం తన వంతు బాధ్యత భావించి వ్యాపారం చేయడం జరుగుతుందమ్మని చెప్పండి. మన అటువంటి వ్యాపారం చేసే ఆడబిడ్డలకి ఏదైతే అండగా నిలవాలని చెప్పని మనం ఎక్కడ ప్రయాణం చేసినా బస్సు సౌకర్యం ఉచితంగా కల్పింపజేయబడింది. మనం ఎక్కడ ప్రయాణం చేసినా బస్ ప్రయాణం ఉచితంగా కల్పింపజేయబడే విధంగా తల్లి చెప్పండి. అంటే 200 యూనిట్ల లోపు తల్లి మనకి ఏ విధమైనటువంటి ఒక విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచితంగా సౌకర్యం కల్పింపజేయబడే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం నేను గమనించినమ్మా. మన బుడిజగల కాలనీ అయితే 99% తల్లి అని చెప్పంటున్నా. 99% జీరో బిల్లింగ్ అని చెప్పండి. ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉన్నట్టయితే వీళ్ళు మున్సిపాలిటీలో మళ్ళీ మీరు దాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకుంటే తప్పిపోయిన వాళ్ళు కూడా 200 లీటర్ల లోపు వస్తే వారు కూడా కవర్ చేస్తారు. మన బుడిజగల కాలనీ కానీ గోత్రాల కాలనీ కానీ రెండు కూడా చెప్తారు తల్లి. మన బుడిజంగల కాలనీ కానీ గోత్రాల కాలనీ కూడా చెప్పంటున్నాను. ఈ రెండు ప్రాంతాలు కూడా నేను జగిత్యాల్లో నేను ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికీ నాకు మీతో అనుబంధం పెరివేస్తుందమ్మా. నేను ప్రజా జీవితంలో గురించి దాదాపు 40 సంవత్సరాలు గడుస్తుంది. 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచినమ్మా. మీరు కూడా ఈ ప్రాంతానికి ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ వలస వచ్చింది. మీరంతా మీరు ఇక్కడ పుట్టినోళ్ళు తల్లి, మీరు ఇక్కడ పుట్టినోళ్ళు. మీ తల్లులకి ఎరక, మీ అత్తలకి ఎరక, మీ తల్లులకి ఎరక, మీ అత్తలకి ఎరక. అసలు ఇక్కడ ఎట్లా వచ్చిండ్రు, మీరు ఎట్లా స్థిరపడ్డారు, ఎట్లా ఉపాధి మీరు పొందగలిగింది అనేది మీ కుటుంబ పెద్దలకి ఎరక తల్లి అని చెప్పంటున్నాను. నిజంగా చెప్పంటున్నాను నేను. ఇవాళ మీ స్వయం కృషితోని మీ స్వయం శక్తితో ఏదైతుందో ఇక్కడ నిలుపుకున్నా చెప్పండి. ఇవాళ నిన్న కూడా ఒక మంచి కార్యక్రమం ఆరంభించేసిందమ్మా. ఇండ్లు లేనటువంటి యొక్క నిరుపేదలు ఎవరన్నా కానీ తల్లి, మీకు సొంత స్థలం ఉంటే 6 లక్షల రూపాయలు 5+1 దళితులకు పురిజంగాలకు. మా గోత్రాల కాలనీ ఆడబిడ్డలు కూడా 5 లక్షల రూపాయల అమౌంట్, గోత్రాల కాలనీ వాళ్ళు కూడా 5 లక్షల అమౌంట్ చెప్పంటారు. మీరు ఎవరైనా స్థలం చూసుకోండి, మీకు ఉగాది లోపల ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత నాది తల్లి అని చెప్పండి. ఇల్లు లేదు. ప్రభుత్వం ఉచిత వడ్డీ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటుగా ఏ ఆడబిడ్డ అయినా కానీ ప్రమాదవశాత్తు అసూలు వాస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇలా ప్రమాద బీమా కార్యక్రమాన్ని మా మహిళా సంఘ సభ్యురాలను అమలు చేయబోతున్నామని చెప్పండి. ఎందుకంటే మనం వ్యాపారం చేయబోతామమ్మా. ప్రమాదం ఇంట్లో గురించి చెప్పిరాదు. ఏదైనా ప్రమాదం జరిగి అసూలు వాస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడ ప్రభుత్వం బాధ్యత భావించి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పండి. ఆడబిడ్డలు ప్రధానం అవ్వని చెప్పి ఆడబిడ్డలు ప్రధానం. మీ పిల్లలు కావచ్చు విద్యా బుద్ధులు అవ్వని చెప్పి అంటున్నాం. పాఠశాల సదుపాయం, వైద్య ఆరోగ్యం సదుపాయం ఇవన్నీ కల్పింపజేయడం ప్రభుత్వం బాధ్యత భావిస్తుందని చెప్పంటారు. ఏదైనా కానీ సరే మొన్నటి ఎన్నికల్లో మన ఆశించిన పందెం పొందలేకపోయినామమ్మా. మనం బాధపడకూడదు తల్లి. అదృష్టం ఏంటంటే మనం ఎమ్మెల్యే గెలవలేకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి సంతోషం అబ్బా అని చెప్పండి. ఇవాళ
మీద వడ్డించేటోడు మనోడు తల్లి అంటున్నా నేను. మీద వడ్డించేటోడు ఎవరు? మనోడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నా నేను. ఇక్కడ ఎవరైనా గెలవని కాక తల్లి అని చెప్పి అంటున్నా. సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా అమలు చేయడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో దళితులు, నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, మహిళా సంక్షేమమే ప్రధాన బాధ్యతగా భావిస్తుందని చెప్పారు మనం చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నందుకు నేను హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ, మిత్రుడు భూమగౌడ్ గారు ఏదైతుందో నాకు ఇవ్వాలని మిత్రుడు కాదమ్మా, ఆయన ఎందుకంటే నాచిపల్లిలో సర్పంచ్ ఉండే, నేను సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏదైతుందో ఆయన నాచిపల్లి తల్లి అక్కడ సర్పంచ్ ఉంటే మీకు ఈ సంగతి ఎంతో తెలియదు. ఆయన మొండి కటం అని చెప్పి అంటున్న ఎక్కడ వినగా నిధిస్తుందో ప్రజా జీవితంలో ఏ విధంగా దిగుకు రావాలనేటువంటి నేర్పడతాను గల వాడు మన భూమగౌడ్ అని చెప్పండి. నాచిపల్లి వెళ్ళి జగిత్యాలకు వచ్చిండా, ఈయన పట్టుకుంటారు ఆయన మొత్తం మున్సిపాలిటీగా స్థానం సంపాదించిన అటు ఇటు వచ్చి అది మళ్ళీ ఆడోళ్ళకి అయింది. పోనీ ఇది ఆడోళ్ళకి అయింది కదా, మరి నేను ఎట్లా అని చెప్పాను కూడా ఊరుకోలే. మళ్ళీ ఆవిడని పట్టుకొని దాన్ని పెట్టి ఇడిచిపెట్టిండా, ఇడిచిపెట్టి. అందుకే బట్టి చెప్పట్టున్నా నేను భూమన్నా, మనకి ఏ పదవి హోదా ఉన్నా లేకున్నా ప్రజాసేవయే మన వంతు బాధ్యత అని చెప్పంటున్నా. ప్రజాసేవ చేయడానికి ఏదైతుందో మన సంకల్పం ఉండాలి, సేవ చేయడం భావన తత్పరం ఉండాలి. అటువంటి సేవా దృక్పథం నీకు ఉన్నది కాబట్టి నువ్వు ఏ విధంగా సేవా కార్యక్రమం ప్రభుత్వ ఆలోచన విధానాన్ని చేపట్టు, నేను తప్పకుండా నీకు అండగా ఉంటాయని చెప్పంటున్నాను. ఇవాళ ఇక్కడ ఉండే మిత్రులకు అందరూ కూడా చెప్పంటున్నా, మా ఆర్టీసీ కార్మికులు ఉన్నారని చెప్పంటున్నాను. వారికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కానీ రవి నాకు చాలా పాత మిత్రులు 21% ఫిట్మెంట్ తో పాటుగా మీరు మిమ్మల్ని పూర్తిగా ప్రభుత్వం విలీనం చేయబడే విధంగా చెప్పంటున్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అట్లా ఇతరత్ర ఏ సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించి మా మిత్రులు మసూద్ రెడ్డి నాకు అందరికంటే ఆపు తల్లి చెప్పండి. నేను చెప్పేంటి నీటి సమస్య ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పాలి. ఆ నీటి సమస్య కూడా దాన్ని పరిష్కారం చేస్తానని చెప్పంటున్నాను. ఏది ఉన్నా కానీ మరి జగిత్యాల పట్టణానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడం నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పంటున్నా. దయచేసి ఇప్పటికే మరి ఇంత పొద్దు పోయిందమ్మా, మరి అక్కడ మీరు ఇంటికాడ పిల్లలు ఏమైందో ఏందో వంటలు వండినో ఎసరు పెట్టిండో లేదో నాకైతే తెలియదు, కానీ మరి భూమగౌడ్ ఎసరు పెట్టిండో అందరికి నాకు తెలియదు. అంత ఏదో కథ ఉన్నట్టుంది, కానీ అంత కథ ఏదో ఉన్నట్టుంది. మొత్తానికి ఏదైతే అందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు మీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.